తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 సీట్లను ఆయన అనౌన్స్ చేస్తాడు. 4 సీట్లను పెండింగ్లో పెట్టాడు. ఆ 4 సీట్లలో ఒకటి నరసాపూర్ నియోజకవర్గం. అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మదన్ రెడ్డి ఉన్నాడు. ఆయన 2 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన హైట్రిక్ కొడదామనే క్రమంలో అక్కడ టికెట్ని సునీతా లక్ష్మారెడ్డికి ఇచ్చారు. ఆమె కాంగ్రెస్ నుంచి మంత్రిగా చేసింది. అలాంటి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అక్కడ కాంగ్రెస్ తరపు నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే సునీతా లక్ష్మారెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడంతో మదన్ రెడ్డి చాలా నిరుత్సాహంలో పడిపోయాడు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. నేను కేసీఆర్ చిన్ననాటి మిత్రుడిని, కేసీఆర్ది నాది ఒకటే మంచం ఒకటే కంచం, అలాంటి స్నేహం మాది, అలాంటి కేసీఆర్ నాకు అన్యాయం చేయడానుకున్నా కానీ చివరకు నాకు టికెట్ నాకు ఇవ్వకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చడని ఆయన సన్నిహితుల వద్ద వాపోయాడు. కానీ మంత్రి హరీష్ రావు అప్పట్లో మదన్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి సునీతా లక్ష్మారెడ్డిని తీసుకెళ్ళి ఖచ్చితంగా నువ్వు ఈమెకి ఎమ్మెల్యేకు పనిచేయి, మేము ఖచ్చితంగా నీకు మెదక్ ఎంపీ ఇస్తామని మాట ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటి మాట ఇప్పుడు నెరవేరుస్తారంటే డౌట్గానే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి మెదక్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అనే ప్రచారం బాగా సాగుతుంది. ఆయన అసెంబ్లీకి రావడంగా మెదక్ నుంచి పోటీ చేస్తారని. ఈ క్రమంలో మదన్ రెడ్డికి మొండి చేయనా, ఆయన ఏమైనా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే మెజారిటీగా ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. ఇక మదన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు చిన్ననాటి మిత్రుడు. అలాంటిది సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించి ఒకవైపు ఏజీ ఫ్యాక్టర్ కూడా మదన్ రెడ్డిని పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మదన్ రెడ్డి తనకు ఎంపీ టికెట్ ఎలాగైనా ఇవ్వాలని చెప్పేసి ప్రతిరోజు హరీష్ రావు చుట్టూ మదన్ రెడ్డి తిరుగుతున్నాడంట. ఈ వయసులో మదన్ రెడ్డి లాంటి పెద్ద మనిషికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది పార్టీ శ్రేణులు కోరుకుంటారు.